ఇప్పటి యువత ఏదో ఆతృతతో విచక్షణ అనాలసిస్ లేకుండా ఏదో ఒకటి చేసేయడం, ప్రాక్టికాలిటీ లేకుండా తోచిన కార్యక్రమాల్లో పాల్గొనడం, కొన్ని రోజులు ఏది పడితే ఆ పండ్ల రసాలు తాగడం ఉత్ప్రేరకాలున్నవి. దానివల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయి. ఆ రసాలు చేసేవాళ్ళు పెద్ద శ్రీమంతులు అయ్యుంటారు. కానీ యువత అంతటితో ఆగరు. వెంటనే సన్నబడాలి, అదొక ఆతృత. దాని ప్రభావం రోగాలు. తరువాత త్వరగా సంపాదించాలని ఆతృత, క్రిప్టోలు, రమ్మీ, మరొకటి. ఇవన్నీ కొంతమంది ఉద్యోగులు కూడా చేస్తుంటారు. అందులో 100 లేదా 1000 లేదంటే 2 లక్షలు రావచ్చు నాకు తెలిసి. ఆ తరువాత వీళ్లకు ఆశ ఎక్కువ అవుతుంది. 10 లక్షలు సంపాదించేద్దామని అనుకుంటారు. వెంటనే వేస్తారు 10 లక్షలు. అది పోయినట్లే. ఇక సాఫ్ట్వేర్ హ్యాక్ చేయగలిగితే మరొక సాఫ్ట్వేర్ తయారు చేయలేరా? లాటరీలో ఈరోజు బైక్ వస్తుంది, కారు వస్తుంది. రమ్మీలు ఆడితే ఇంట్లో లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుందని అనుకుంటారు. నేను చూడలేదు ఇంతవరకు ఎవరికైనా వచ్చినట్లు. ఉన్న కార్లు అమ్మేయడం చూశాను. తర్వాత అప్పులు కట్టలేక అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సగం మునిగినట్లు. పైకి రాలేరు, మునిగిపోలేరు. పోయిన 10 లక్షలు ఎలాగైనా సంపాదించాలని అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని మొత్తం పెడతారు. ఇది వ్యాపార కిటుకు. దానికోసం కొంతమందిని నియమించుకుంటారు, ప్రకటనల కోసం. ఇప్పుడు కొత్త గేమ్ వచ్చిందని. వాళ్ళకేమి? వాళ్ళ ఇంట్లో ఏమీ కాదు. నాశనమయ్యేది ఎన్నో మధ్యతరగతి ఇల్లులు, సంపాదించే యువకులు. ఎందుకంటే శ్రీమంతులు కావాలని శ్రీమంతులకు ఆశ ఉండదు. ఎక్కువగా ఈ గేముల్లో బెట్టింగ్లు పోగొట్టుకునేది ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు. త్వరగా ఏదో ఒకటి చేస్తే త్వరగా ఇంట్లో కష్టాలు తీరుతాయని, మేము విలాసవంతమైన జీవితం గడపొచ్చనే ఆతృత ఎక్కువగా కనిపించేది మధ్యతరగతిలోనే. ఎందుకంటే వాళ్ళు అటు శ్రీమంతులు కాదు, ఇటు పేదలు కాదు. వాళ్ళ దగ్గర ఏదో ఒక 2 లక్షలో 3 లక్షలో ఉంటాయి. అలాగే 5 లక్షల అప్పులు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కలిపి 10 లక్షలు అప్పు చేస్తారు. కట్టలేక తనువు చాలిస్తారు. దేశం మొత్తం జరుగుతున్నాయి ఇవి. ఎంతో మంది ఆన్లైన్ గేములు ఆడి డబ్బులు పోగొట్టుకుని కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ రోజూ జరుగుతున్నాయి. చచ్చే వయసు ఆ వీళ్ళది. 25 ఏళ్లకే ఒక్కడే కొడుకు ఉంటారు ఎంతో మందికి. తల్లిదండ్రుల కన్నీళ్లు గేములు ఆడించేవాళ్ళు తొడవరు. అందుకే ఈ ఆతృత పోవాలి.